ఆంధ్రప్రదేశ్ ప్రజల కోరిక మేరకు విశాఖ స్టీలు మనుగడ సాగించేందుకు గాను కేంద్రం చాలా తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు చేస్తుంది. అనేక ప్రతిపాదనలు పరిశీలిస్తుంది. ప్రధానంగా రాష్ట్రంలో అటు కేంద్రంలో కూడా 3 పార్టీలతో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వాలు ఏర్పడిన తర్వాత బీజేపీ ఈ విషయంపై ఒక శాశ్వతమైనటువంటి పరిష్కారం కనుగొనాలని చాలా ఆలోచిస్తుంది. ఆ మేరకు ఈరోజు ఉక్కు శాఖ మంత్రి సహాయ మంత్రిగా ఉన్నటువంటి శ్రీనివాస్ వర్మ నేతృత్వంలో ఈరోజు ఉన్నతాధికారుల సమావేశం జరిగింది. దానిలో పలు ప్రతిపాదనలపై కూడా ఆలోచన చేశారు. అతి త్వరలోనే దీనికి సంబంధించి ఒక పరిష్కారం లభించబోతుంది. దానికి సంబంధించిన అంశాలు ఏంటో తెలుసుకుందాం మంత్రి గారిని. సార్, ఈరోజు చాలా ఉన్నత స్థాయిలో అధికారులతో సమావేశం జరిగారు. సెయిలు, ఎన్ఎండిసి ఎండీలతో కలిసి మాట్లాడారు, చైర్మన్స్తో కలిసి మాట్లాడారు. ఏ రకంగా ఈ విశాఖ స్టీలకు శాశ్వతమైనటువంటి పరిష్కారం లభించేందుకు ఆస్కారం ఉంది? విశాఖ స్టీల్ని ప్రైవేటీకరణ నుంచి కాపాడాలని యావత్ తెలుగు రాష్ట్రాల ప్రజల యొక్క కోరిక, రాజకీయాలకు అతీతంగా. అయితే దాన్ని ఏ విధంగా దాన్ని ఒక శాశ్వత పరిష్కారం దిశగా తీసుకువెళ్ళాలి తప్పించి తాత్కాలికంగా కాదు అనేటువంటి విషయంలో మేమంతా చాలా స్థిరమైనటువంటి అభిప్రాయంతో, ఖచ్చితమైనటువంటి అభిప్రాయంతో ఉన్నాం. ఒక ప్యాకేజ్ ఇవ్వడం ద్వారా మాత్రమే ఆ సమస్య పరిష్కారం అవుతుందని మేమైతే అనుకోవడం లేదు. గతంలో ఒకసారి ప్యాకేజ్ ఇవ్వడం జరిగింది. వేళ మళ్ళీ ప్యాకేజ్ ఇస్తే మళ్ళీ 2 సంవత్సరాల తర్వాత, సంవత్సరం తర్వాత, 3 సంవత్సరాల తర్వాత అదే పరిస్థితి రావచ్చు. కాబట్టి ఇలా కాదు, దీనికి ఒక శాశ్వతమైన పరిష్కారం చూపెట్టాలి. దానికి అనుగుణంగా కుమారస్వామి గారు స్టీల్ ప్లాంట్కి గతంలో రావడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్యకాలంలో వచ్చి అందరితో సమావేశం కావడం జరిగింది. ఏమైనా సరే దీన్ని ఒక శాశ్వత పరిష్కార దిశగా దీన్ని తీసుకువెళ్ళాలి అనేటువంటి ఆలోచన వేళ సమావేశమైన వేళ ఎన్ఎండిసి చైర్మన్ గారితో కానీ, మన సెయిల్ చైర్మన్ గారితో కానీ నేను అనేక విషయాల మీద సమావేశమైనప్పుడు ఈ స్టీల్ ప్లాంట్ విషయం కూడా ముఖ్యంగా చర్చించడం జరిగింది. స్టీల్ ప్లాంట్ని సెయిల్లో మెర్జ్ చేసేటువంటి విషయంలో కొన్ని టెక్నికాలిటీస్ అడ్డు ఉన్నాయి. వాటిని ఎట్లా సార్ట్అవుట్ చేయాలనేటువంటి విషయం మీద, అలాగే అదర్ ఆల్టర్నేటివ్స్ కూడా ఆలోచిస్తున్నాం. చాలా ప్రత్యామ్నాయాలు ఉన్నాయి, ఒకటి కాదు. ఏదో రకంగా దాన్ని ఒక మంచి పరిష్కారం ఆర్ఎన్ఐలోకి చూపెట్టాలనేటువంటి దిశగా ఆలోచన చేస్తుంది. దీనికి సార్ ప్రధానంగా సార్ 35,000 కోట్ల రూపాయల మేరకు నష్టాల్లో ఉంది అన్నది ఉన్నటువంటి సమాచారం. దీంట్లో దీన్ని అంటే విశాఖ స్టీల్ని మనం రాష్ట్రీయ ఇస్పాట్ నిగమ్ లిమిటెడ్ అని పిలుస్తారు. దీనికి చెందినటువంటి భూమి దాదాపు 19,000 ఎకరాలు ఉంది. దీంట్లో ఒక 1,500 నుంచి 2,000 ఎకరాల వరకు ఎన్ఎండిసికి, మరొక కేంద్ర ప్రభుత్వ సంస్థకు అమ్మి అక్కడ పెల్లెట్ ప్లాంట్ను పెట్టే ఆలోచన కూడా ఉన్నట్లుగా ఉంది. ఈ ప్రతిపాదన కూడా పరిశీలనలో ఉందా? అదో ప్రతిపాదన గతంలోనే వచ్చింది. ఒక 1,500 ఏకర్స్ అట్లాగా వారికి ఇచ్చి వాళ్ళతో పిల్లెట్ ఇండస్ట్రీ పెట్టించి ఆ ల్యాండ్ నిమిత్తం ఎన్ఎండిసి కొంత మొత్తాన్ని చెల్లించే విధంగా అదొక మేము ఆలోచించేటువంటి అనేక ప్రత్యామ్నాయాల్లో అది కూడా గతంలో చర్చకు రావడం జరిగింది. ఇది రాష్ట్రీయ ఇస్పాట్ నిగమ్ లిమిటెడ్ అని పిలిచే ఈ విశాఖ స్టీల్ని సెయిల్లో అంటే మరొక కేంద్ర ప్రభుత్వ సంస్థ ఉన్నటువంటి స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఇదిలో కూడా విలీనం చేసే ప్రతిపాదన కూడా ఉందన్నారు. ఇలాంటి ప్రతిపాదన కూడా ఉందా? అంటే సెయిల్లో ఉన్నటువంటి రూర్కెలా కానీ, బెల్లాయి కానీ అన్ని స్టీల్ ఇండస్ట్రీస్ లాభాల్లో ఉన్నాయి. సో అదేవిధంగా సెయిల్లో డైరెక్ట్గా మెర్జ్ చేసుకోవడానికి సెయిల్ ఏదైతే ఉందో అదొక పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ. కాబట్టి కొన్ని టెక్నికాలిటీస్ అడ్డొచ్చిస్తున్నటువంటి సందర్భంలో దాన్ని ఎలాగ మనం ఆర్గనైజ్ చేయాలి, సెయిల్కు ఉన్నటువంటి కొన్ని పరిమితుల్ని మనం ఎలాగా అధిగమించాలనేటువంటి విషయాల మీద దీపం సెక్రటరీ గారు, ఫైనాన్స్ సెక్రటరీ గారు, ముఖ్యంగా ఆర్థిక మంత్రి గారి సహకారం దీనికి పెద్ద ఎత్తున అవసరం. ఆ తర్వాత ప్రధానమంత్రి గారు, అమిత్ షా గారు, వీళ్ళందరి సహకారం కూడా అవసరం. మనం అనేక ప్రత్యామ్నాయాలు ఆలోచించి పెద్దల ముందు ఉంచడానికి ప్రయత్నం చేస్తున్నాం. మొత్తానికి మీకు ఒక నమ్మకం ఉందా ఇది శాశ్వతంగా ఒక పరిష్కారం ఉంటుందని? ఎందుకంటే ఇప్పటివరకు ఉన్నట్టు విమర్శ ఏంటంటే విశాఖ స్టీల్కి మాత్రమే క్యాప్టివ్ మైన్స్ లేవని, అవి కనుక ఉన్నట్లయితే ఇది మనుగడ సాగించేందుకు అవకాశం ఉందన్నది ఒక ఆలోచన. ఎందుకంటే ఇప్పటికే 2.5 మిలియన్ టన్నుల సామర్థ్యం ఉన్నటువంటి బ్లాస్టింగ్ ఫర్నేసెస్ 3 ఉన్నాయి మనకి. దాంట్లో 2 పనిచేయట్లేదు, కేవలం 1 పనిచేస్తుంది. కాబట్టి దీనికి తగ్గినటువంటి ముడిసరుకు కూడా ఉండాలి. కాబట్టి దీనిపై మీకున్నటువంటి ఆలోచన ఏంటి?
ఖచ్చితంగా నాకైతే తెలుగు వ్యక్తిగా తెలుగు రాష్ట్రానికి ప్రాతినిధ్యం అయ్యేటువంటి మంత్రిగా అదే శాఖలో సహాయ మంత్రిగా ఉన్నాను కాబట్టి ఖచ్చితంగా విశాఖ స్టీల్ ప్లాంట్ సమస్యను పరిష్కరించాలి అనేటువంటి విషయంలో చాలా చిత్తశుద్ధితో ఉన్నా. తప్పనిసరిగా అందులో సక్సెస్ అవుతాము అనేటువంటి నమ్మకం. కుమారస్వామి గారు కూడా స్టీల్ ప్లాంట్కి వచ్చినప్పుడు అదే చెప్పారు, మా కేబినెట్ మంత్రి గారు. కాబట్టి సక్సెస్ అవుతాం అనేటువంటి నమ్మకం, విశ్వాసం మాకైతే ఉంది. అయితే ప్రభుత్వ పాలసీలో అనుగుణంగా ఈవేళ ఇది వచ్చింది, కానీ విశాఖ ఉక్కు మీద ప్రభుత్వానికి వేరే వ్యతిరేకత అయితే లేదు. కాబట్టి సెయిల్లో ఉన్నటువంటి అన్ని యూనిట్స్ లాభాల్లో ఉన్నప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్కి ఎందుకు నష్టాలు వస్తున్నాయి? చాలా పెద్ద హ్యూజ్ అమౌంట్స్ నష్టం. ఇదంతా ప్రజల ధనం కాబట్టి దీన్ని ఇంకా నష్టాలను భరించేటువంటి స్థితిలో కేంద్ర ప్రభుత్వం ఉండకూడదు అనేటువంటి ఆలోచన. అదే సమయంలో ఆ నష్టాలను ఎలా అధిగమించాలనేటువంటి విషయం మీద కూడా ఎక్సర్సైజ్ చేస్తాం. మొత్తానికి నష్టాలు వచ్చే కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలను ప్రతి పరిస్థితులు కూడా ప్రభుత్వం మోసే ఆలోచన లేదు కాబట్టి దీనికి ఒక శాశ్వత పరిష్కారం లభించాలి. అదేవిధంగా రాష్ట్ర ప్రజల యొక్క కోరికను కూడా తీర్చాలని, వాళ్ళ యొక్క ఆశలకు అనుగుణంగా నడుచుకోవాలని ప్రభుత్వం ఆలోచిస్తుంది. అధికార బీజేపీ గతంలో ఎప్పుడు చెప్తున్నట్టుగానే విశాఖ స్టీల్ ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేటీకరణ చేయము అన్నదానికి గాను ఇటు ప్రభుత్వ పరంగా కూడా అనేక ప్రతిపాదనలు పరిశీలించడం, దానికి తదనుగుణంగా అతి త్వరలోనే నిర్ణయాలు తీసుకోవడం, దీనికి ఒక శాశ్వత పరిష్కారం లభించేలా ప్రయత్నం చేస్తుందని మంత్రి చెప్తున్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా దీనిపై ఒక సీరియస్గా ఆలోచన చేస్తుంది. అతి త్వరలోనే ఒక శాశ్వతమైన పరిష్కారం లభించబోతుంది విశాఖ స్టీలుకు అన్న ఒక అభిప్రాయాన్ని, ఒక ఆలోచనను కేంద్ర మంత్రి చెప్తున్నారు. ప్రసాద్, ఎన్టీవీ, న్యూఢిల్లీ.